అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యాం గోదామనన్యశరణం ప్రపద్యే. గోదామనన్యశరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావే కార్యక్రమానికి స్వాగతం. భగవద్భాగవత ఆచార కటాక్షంతో మనం ఇప్పటివరకు 13 పాసురాలు విన్నాం. ఈ రోజున 14వ పాసురాన్ని మనం సేవించుకోబోతున్నాం. మనం ముందుగానే తెలియజేసినట్లుగా తిరుప్పావే అనేది ధ్వని ప్రధానమైన కావ్యం. అంటే ఏంటి? ధ్వని ఎక్కువగా వస్తుందనా, ఒత్తులు ఎక్కువగా ఉంటాయనా? అది కాదు అర్థం. వాక్యాన్ని అనుసరించి వచ్చే అర్థం కన్నా లోపల దాగి ఉన్న గంభీరమైన వేదాంతపరమైన విషయాలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం అన్నమాట. చూడండి, ఒక్కొక్క గోపికను శ్రీ ఆండాళ్ లేపుతున్నప్పుడు 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు 10 మందిని మనకు లేపుతున్నట్టుగా కనబడుతుంది. ఎవరా 10 మంది? ఆళ్వార్లు అనుకున్నాం. వారే భాగవతోత్తములు, అంటే భగవంతుడు సర్వస్వము అని అనుకున్నటువంటి వారు. ఆళ్వార్ అన్న పదానికి అర్థం ఏంటి? శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణములలో పూర్తిగా మునిగి తేలినటువంటి వారు. అలా ఆ కళ్యాణ గుణాన్ని అనుభవించి వారి లోపల ఇముడ్చుకోలేక వాక్కు రూపంలో బయటికి చెప్పారు. వాటినే పాసురములు లేదా గేయములు అంటున్నాం. ఇలా 12 మంది ఆళ్వార్లు మనకు అనుగ్రహించినటువంటి ఆ ద్రావిడ ప్రబంధాన్నే నాలాయిర దివ్య ప్రబంధము అని అంటున్నాం. అందులో తిరుప్పావై అత్యద్భుతమైనటువంటి దివ్య ప్రబంధం. ఒక్కొక్క పాసురంలో, ఒక పాసురంలో పిళ్ళాయని, ఒక పాసురంలో పెయిప్పెండే, ఇలా సంబోధన జరుగుతూ ఉంటుంది. ఏమిటి పిళ్ళాయి అంటే? ఓ పిల్ల అని అర్థం. దీని అర్థం ఉపనిషత్తులో పాండిత్యం నిర్వేద బాలేన తిష్టాసేత్ అని, అంటే పాండిత్యం సంపాదించి బాలుడి వలె ఉండవలెను అని. ఏంటంటే పాండిత్యం సంపాదించిన తర్వాత చిన్నపిల్లలాగా ఎలా ఉంటాం? పెద్దవాళ్ళు అయిపోతాం కదా. దాని అర్థం అది కాదు. బాలుడు తన యొక్క గొప్పతనాన్ని తాను చెప్పుకోడు కదా. అలాగే బాలుడు అంటే గ్రహణ శక్తి, బాలుడు అంటే పట్టుదల. చూడండి, ఏదైనా ఒక వస్తువు కొనియాలి అంటే ఏ రాత్రి అయినా సరే, ఏ షాప్ తిరిగైనా సరే అది కొనిచ్చేదాకా పట్టుదలగా ఉంటాడు. అలాగే శాస్త్ర విషయంలో, నేర్చుకునే విషయంలో అంతటి పట్టుదల కలిగి ఉండాలి. ఒక్కొక్క గోపిక భగవంతుని యొక్క అనుభవంలో మునిగిపోయినటువంటి వారు కాబట్టి వారి నిద్ర మనలాంటి తామసిక నిద్ర కాదు, భగవత్ అనుభవజన్యమైనటువంటి నిద్ర. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క గోపిక యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఒక పాసురంలో కోదు కలమడయ పావాయ్ అన్నారు. అంటే ఓ కుతూహలం కలిగినటువంటి గోపిక అని. అంటే కృష్ణ పరమాత్మ అందరూ వచ్చినా సరే 5 లక్షల మంది గోపికల్లో అందరూ వచ్చి ఈ ఒక్క గోపిక రాకపోతే అడుగుతాడనమాట, ఈ గోపిక రాలేదా అని. అంతటి కుతూహలం, కృష్ణకృత కుతూహలం, గోపికాకృత కుతూహలం. అంటే ఏంటి? కృష్ణుని పొందాలి అని ఈ గోపికకి ఎంత ఉత్సాహం ఉందో కృష్ణుడికి కూడా ఈ గోపికను పొందాలి అని అంత ఉత్సాహం. ఇదొక అర్థం. లోపల అర్థం ఏంటి? కోదు అంటే పాపము అని అర్థం, కులం అంటే సమూహం అని అర్థం, ఉడయ నశించిపోయిన అర్థం. కోదు కలముడయ పావాయ్, పాపములు నశించినటువంటి ఓ గోపిక. దాని అర్థం ఏంటి? పాపం నశిస్తే ఏమవుతుందండి? అప్పుడు హృదయంలో సత్వగుణం ప్రధానంగా పెరిగిపోయి భగవంతుని వైపు ఆభిముఖ్యం మనకు కలుగుతుంది. అప్పుడు భగవద్ జ్ఞానం మనకు కలుగుతుంది. ఇదే మాటను కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. సత్వగుణం వల్ల జ్ఞానం కలుగుతుంది, సత్వాత్ సంజాయతే జ్ఞానం అంటారు. అందుకనే కీళ్వాణం వెళ్ళెన్ను అని ఒక పాసురంలో చెప్పారు. తూర్పు దిక్కు తెల్లపడినది. మరి కీళ్ళు అంటే ఒక అర్థం కింద అని కూడా ఉంది. వానం అంటే ఆకాశం, ఇక్కడ హృదయాకాశం. అంటే కింద హృదయాకాశంలో తెల్లపడినది అంటే సత్వగుణం ఉద్బుద్ధమైనది అని అర్థం. కాబట్టి హే గోపిక, నువ్వు మా గోష్ఠిలో చేరవలసినది అని ఇలా ప్రార్థిస్తూ వచ్చారు. ఈ రోజున ఒక అద్భుతమైన పాసురం. ఈ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ వస్తువుకైనా సరే ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకు పొందించే సాధనాన్ని ప్రమాణము అంటారు.
ఉదాహరణకి ఇది ఒక గ్రంథము, అది ఒక టేబుల్ అని మనం ఎలా చెప్తున్నాము? కంటి ద్వారా చూసి చెప్తున్నాం. చల్లగా ఉంది అని ముట్టుకొని చెప్తున్నాం. ఎలా? స్పర్శ ద్వారా. ఏదైనా ఒక పదార్థాన్ని తిని మధురంగా ఉన్నది లేదా చేదుగా ఉంది అని చెప్తున్నాం. దేని ద్వారా? రసేంద్రియం. అంటే ఇంద్రియముల ద్వారా, సెన్సరీ ఆర్గాన్స్ అంటాం కదా, వాటి ద్వారా మనకు కలిగే జ్ఞానాన్ని ప్రత్యక్షము అని అంటారు. అలాగే ఈ ప్రత్యక్షంలో ఒకదాన్ని చూసి ఇంకొక దాన్ని ఊహించడాన్ని అనుమానము అని అంటారు. ఉదాహరణకి మనందరం ఒక రూమ్లో కూర్చున్నాం, చక్కగా ఒక మూవీ చూస్తున్నాం. సడన్గా థండర్ స్టార్మ్, ఉరుములు వినపడ్డాయి. ఏమంటాం? అయ్యో వర్షం వస్తుంది అంటాం. వర్షాన్ని చూసామా మనం? చూడలేదు. ఉరుముల శబ్దాన్ని విని వర్షం వస్తుంది అని ఊహించాం. దూరంలో ఎక్కడో ఒక స్మోక్ కనిపించింది, పొగ. ఏమంటాం అప్పుడు? అక్కడ నిప్పు ఉంది అంటాం. నిప్పుని చూడలేదు మనం, పొగను మాత్రం చూసాం. అంటే కార్య కారణ సంబంధం. దీనికి దానికి, కార్యమునకు కారణానికి విడదీయరాని ఒక సంబంధం. దానివల్ల ఒకదాన్ని చూసి ఇంకొక దాన్ని మనం ఊహిస్తున్నాము. దాన్ని అనుమాన ప్రమాణము అంటారు. ఇకపోతే మూడవది శబ్దం. మొత్తం 3 ప్రమాణాలు. 1 ప్రత్యక్షం, 2 అనుమానం, 3 శబ్దము. శబ్దం అంటే సౌండ్ అని అర్థం కాదు. శబ్దం అంటే వేదం అని అర్థం. ఆప్త వాక్యము అంటే ఋషివాక్యము, పెద్దలైన వారు చెప్పినటువంటి మాట అని అర్థం. ఎన్నో వందల వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కారం చేసుకొని అనంతమైన వాంగ్మయాన్ని మనకు అందించారు మహర్షులు కదా. వారిని ఆప్తులు అంటాం. అంటే యథార్థంగా వారు ఏది చూశారో దాన్ని మనకు తెలియచేశారు అని. మరి ఋషుల కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారు ఆళ్వార్లు అని మనం అవతారికలో చెప్పుకున్నాం. వారి జ్ఞానం వీరి జ్ఞానం ఎటువంటిది అంటే, ఋషుల జ్ఞానం పరమాణు అంత అయితే ఆళ్వార్ల జ్ఞానం ఒక పర్వతమంత జ్ఞానము అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆళ్వార్లు కూడా ఆప్తులు, వారి యొక్క మాట కూడా ఆప్తవాక్యము. అది కూడా మనకు ప్రమాణమే. దేనికి ప్రమాణం? ఏదైనా ఒక వస్తువు యొక్క జ్ఞానాన్ని పొందటానికి. ఇలా ప్రత్యక్షం, అనుమానం, శబ్దం. కానీ భగవంతుడి విషయంలో ప్రత్యక్షం ద్వారా మనం అనుభవించలేము, అనుమానం ద్వారా కూడా అనుభవించలేము. శబ్దం ఒక్కటే ప్రమాణం, అంటే ఆప్తవాక్యమే ప్రమాణం. ఈ పాసురంలో గోపికలు ఆ ప్రమాణాలన్నీ చూపిస్తున్నారు. దేనికి? ఈ గోపికలందరూ కృష్ణుడిని చేరడానికి ఆ వ్రతం ఎక్కడైతే చేయాలో ఆ స్థలానికి వెళుతూ ఎవరైతే ఇంకా లేవలేదో ఆ గోపికలను నిద్రలేపుతూ వెళుతున్నారు కదా. ఇవాళ గోపిక ఇంటి ముందుకు వచ్చారు, కొన్ని గుర్తులు చెప్తున్నారు తెల్లవారింది అనడానికి. లోపల గోపిక ఇవి గుర్తులు కాదు అంటుంది. దానికి సమాధానంగా వాళ్ళు అనుభవించిన ప్రత్యక్షాన్ని, అనుమానాన్ని, వేదాన్ని, ఈ మూడింటిని చెప్తున్నారు. వేదాంతులైనటువంటి వాళ్ళు ఈ మూడింటిని అంగీకరిస్తారు. కానీ చారువాకులు మాత్రం కేవలం ప్రత్యక్షాన్నే ఒప్పుకుంటారు. చారు వాక్ అంటే అర్థం ఏంటి? అందమైన మాటలు మాట్లాడేవారు. పుణ్యం లేదండి, పాపం లేదండి, నరకం లేదు, స్వర్గము లేదు, హాయిగా ఉన్ననాళ్ళు జీవించండి అని అంటుంటారు. అవి వినటానికి చాలా బాగుంటాయి, కానీ వాస్తవానికి అది కాదు. ప్రతీది ఉంది. మన కర్మల చేత మళ్ళీ సంసార బంధంలో పుట్టకుండా, ఇందులో ఇరుక్కోకుండా ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించే ఒక స్థితి ఉంది. దానికి మోక్షం అని పేరు. ఆ ప్రదేశానికి శ్రీవైకుంఠము అని పేరు. దాన్ని చేరుకోవడమే ఈ జీవుడి యొక్క లక్ష్యము. దాన్ని మర్చిపోయి మనమంతా లౌకికమైనటువంటి సుఖాల కోసం పరిగెడుతూ ఉన్నాం. అది కూడదు. మానవ జన్మ యొక్క లక్ష్యం అది కాదు. మరి అందరికీ జ్ఞానం ఎందుకు ఉండటం లేదు అంటే, ప్రతి వాళ్ళ శరీరంలో సూక్ష్మంగా జీవాత్మ ఉంది. జీవాత్మకు స్వతహాగా జ్ఞానం ఉంది, కానీ ఒక తొడుగు చేత కప్పబడింది. ఉదాహరణకి ఒక దీపపు బుడ్డి తీసుకోండి. ఎక్కువగా మసి అంటడం వల్ల ఆ కార్బన్ వల్ల ఏమవుతుంది? అది ప్రకాశించడం తక్కువైపోతుంది. అదే పైన గ్లాస్ని మీరు క్లీన్ చేసి పెడితే ఏమవుతుంది? చక్కగా ప్రకాశిస్తుంది. కాబట్టి పాంచభౌతిక శరీరంలో ఈ జీవాత్మ ఉండడం వల్ల జ్ఞానం సరిగా ప్రసరించటం లేదు. ఏం చేయాలి? ఆచార సమాశ్రయణం చేయాలి, ఆచార్యుని ప్రార్థించాలి, తద్వారా భగవన్ మంత్రాన్ని పొందాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి యొక్క పురుషకారాన్ని స్వీకరించాలి, అంటే అమ్మవారి ద్వారా పరమాత్మను సేవించాలి, అంటే ఆశ్రయించాలి అని ఒక రహస్యమైన అర్థాన్ని మనకు అందజేస్తుంది గోదాదేవి. 14వ పాసురాన్ని ఇవాళ మనం ఒకసారి అనుభవిద్దాం. ఉంగల్ పుళై కడై తోటత్తువావియుల్ సెంగళు నీర్
வாய்நெகிழ்ந்து ஆம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் எழுப்புவான் வாய்பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்குடு செక్కరమేందుం తడక్కయ్యన్ మంగయక్కన్నానై పాడేలోర్ ఎంబావాయ్. ముందొకసారి ప్రతిపదార్థాన్ని చూద్దాం. ఉంగళ్ నీ యొక్క, పుழைక్కడై తోటత్తు పెరటి తోటలో ఉన్నటువంటి ఆ తోటలో, వావియుళ్ ఆ బావిలో, దిగుడు బావిలో అని అర్థం అనమాట. సెంగళు నీర్ ఎర్ర తామరలు వాయనిహళిందు అంటే చక్కగా వికసించాయి అని అర్థం. వాయ్ అంటే నోరు అని అర్థం. సో నోరు విప్పుకొని అని మనం లిటరల్గా ట్రాన్స్లేట్ చేయకూడదు. అక్కడ వికసించినవి అని అర్థం. తామరలు వికసించినవి. ఆంబల్వాయ్ కూమినఘాడ్ కలువలు ముడుచుకున్నాయి. సెంగల్ పొడిక్కూరే అంటే జేగురు రాళ్ల పొడితో అద్దినటువంటి కాషాయ వస్త్రాల్ని ధరించినటువంటి వారు అంటే సన్యాసులు. వెంబల్ తవత్తవర్ తెల్లని పళ్ళ యొక్క వరసలను కలిగినటువంటి వారు ఆ సన్యాసులు. తంగళ్ తమ యొక్క, తిరుక్కోయిల్ దేవాలయంలో, సెంగిడువాన్ ఆరాధన చేయటం కొరకు, పోహిన్నార్ వెళుతూ ఉన్నారు. ఎంగళై మున్నం ఎలుప్పువాన్ వాయిపేసం మమ్ముల్నే ముందుగా లేపుతాను అని చక్కగా బీరాలు పలికి, నంగాయ్ ఓ పరిపూర్ణురాలా, నాణాదాయ్ ఓ లజ్జావిహీనురాలా అంటే ఓ సిగ్గులేనిదానా, నావుడయాయ్ మధురంగా మాట్లాడేదానా, ఎళుందిరాయ్ లేవలసినది, సెంగడు చక్కరమేందుం శంఖాన్ని చక్రాన్ని ధరించిన వాడైనటువంటి తడంకయ్యన్ దీర్ఘమైన అంటే పొడవైన బాహువులు కలిగినటువంటి పంగయక్కన్న అనే ఆ పుండరీకాక్షుణ్ణి పాడటం కొరకు రావాల్సింది, మా గోష్ఠిలో నీవు అన్వయించవలసినది అని ప్రార్థిస్తున్నారు. ఇది ప్రతిపదార్థం. తర్వాత తాత్పర్యం చూద్దాం. అసలు ఏమిటి ఈ పాసులో చెప్పిన విషయాలు అంటే, గోపికలందరూ ఏ గోపిక అయితే నిద్రపోతుందో ఆ గోపిక ఇంటి ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నారు. ఏ గోపిక తెల్లవారింది, మనం వ్రతానికి వెళ్ళాలి, నువ్వు రావాల్సింది అని. లోపల గోపిక అంటుంది, తెల్లవారింది అనడానికి ఏమిటరా గుర్తు అని అడుగుతుంది. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఉంగళ్ పుழைక్కడై తోటత్తు వావియుళ్ నీ పెరటి తోటలో ఉన్నటువంటి దిగుడు బావిలో సెంగడు నీర్ వాయినిహళింద ఆంబల్వాయ్ కుమ్మినహాడ్ తామరలు చక్కగా వికసించి ఉన్నాయి, కలువలు ముడుచుకుపోయి ఉన్నాయి. దీని అర్థం తెల్లవారినట్లే కదండి. సాధారణంగా తామరలు సూర్యోదయం అయితే వికసిస్తాయి, కలువలు ముడుచుకొని పోతాయి. మరి కలువలు ఎప్పుడు వికసిస్తాయి? చంద్రోదయం అయితే వికసిస్తాయి. ఇక్కడ ఏ గుర్తులు చెప్తున్నారు? తామరలు వికసించాయి, అలాగే కలువలు ముడుచుకొని పోయాయి. చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానం కలగాలంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము అన్నాం. ఊరిలో కొన్ని చోట్ల కాలానికి అనుగుణంగానే తామరలు వికసించడం వీళ్ళు చూశారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? నీ పెరటి తోటలోని దిగుడు బావిలో కమలములు వికసించి ఉన్నాయి, చూసారా వీళ్ళు? చూడలేదు. దాని అర్థం ఏంటి? ఆల్రెడీ అలా వికసించి ఉన్నటువంటి తామరలను చూశారు కాబట్టి ఆ అనుమానము అనే ప్రమాణం చేత ఇక్కడ చెప్తున్నారు, తామరలు వికసించాయి, కలువలు ముడుచుకుపోయాయి, కాబట్టి తెల్లవారిందమ్మా అని. లోపల గోపిక చాలా చమత్కారంగా మాట్లాడుతుంది. ఇది తెల్లవారింది అనడానికి గుర్తు కాదు. ఎందుకంటారా? నేను మీతో కలిసి కృష్ణుని అనుభవించాలని కోరికతోని మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరు ఎప్పుడైతే నా దగ్గరికి వచ్చారో ఈ గోపిక వస్తుంది అనే ఆనందంతో మీ ముఖాలు వికసించాయి. అందువల్ల మీరు తామరలను చూడగానే తామరలు కూడా వికసించినట్లుగా కనబడుతున్నాయి. తీరా మీరు వచ్చే వరకు నేను ఇంకా బయటికి రాకపోయేసరికి మీరు కొంత నిరాశ చెంది మొహం ముడుచుకుపోయింది. అందువల్ల మీకు కలువలు ముడుచుకున్నట్లుగా కనిపిస్తున్నాయి తప్ప ఇది వాస్తవానికి తెల్లవారింది అనడానికి గుర్తు కాదంటారా? ఇంకేదైనా గుర్తు చెప్పండి అన్నారు. ఇప్పుడు ఈ గోపికలు అంటున్నారు, ఊర్లోని తామరలు కాదమ్మా, నీ పెరట్లోని దిగుడు బావిలోని తామరలే వికసించుకున్నాయంటున్నాము. సరే, ఇంకా కొన్ని గుర్తులు చెప్తాం విను అంటున్నారు. செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செంగిడువాన్ పోగిన్నారు. సన్యాసులు. సెంగల్ పొడిక్కూర అంటే అర్థం ఏంటంటే, పురాతన కాలంలో జేగుడు రాళ్ళు అని ఉండేవి. అవి ఎర్రగా ఉండేవి, కొంచెం కాషాయం కలర్లో ఉండేవి. వాటిని చక్కగా పొడి చేసి నీటిలో కలిపి ఆ తర్వాత తెల్లటి వస్త్రాన్ని
అందులో ముంచి తీసి వాటిని కట్టుకునేవారు. అలా కాషాయం రంగు వస్త్రాన్ని తయారు చేసుకునేవారు. ఇప్పుడన్నీ రెడీమేడ్గా వస్తున్నాయి అనుకోండి. ఈవెన్ వివాహ సందర్భాల్లో కూడా వాస్తవానికి తెల్ల వస్త్రాన్ని పసుపు నీటిలో తడిపి ఆ వస్త్రాన్ని కట్టుకోవాలి. ఇప్పుడన్నీ రెడీమేడ్గా వచ్చేస్తున్నాయి. అలా జేగుడు రాళ్ల పొడి చేత తడవబడినటువంటి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి వారు వెంబల్ తవత్తవర్ అంటే చక్కటి తెల్లని పలు వరుసలు కలిగినటువంటి సన్యాసులు తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోగున్నారు. వాళ్ళ దేవాలయాల్లో ఆరాధన చేయడం కొరకు కుంచకోల పుచ్చుకొని వెళుతున్నారు. అంటే కుంచకోల అంటే ఒక స్టిక్ లాంటిది, దాని వెనకాల తాళ చేతులు ఉంటాయి. పురాతన కాలంలో ఈ దేవాలయాలన్నీ కూడా సన్యాసుల యొక్క అధీనంలో ఉన్నాయి. ఎందుకంటే సన్యాసి అంటే ఎవరండి? సత్ యందు న్యాసము చేసిన వారు. సత్ అని పరమాత్మకు పేరు కదా. న్యాసము అంటే ఉంచడము అని అర్థం. తమ యొక్క రక్షణ భారాన్ని పరమాత్మయందే ఉంచిన వారిని సన్యాసులు అంటారు. వారికి లౌకికమైనటువంటి ఏ కోరికలు ఉండవు. కాబట్టి దేవాలయ నిర్వహణ, అక్కడ జరిగే ఉత్సవాలు సరిగా పద్ధతిగా జరుగుతున్నాయా లేవా అని వీళ్ళని నియమించేవారు. అంతేగాని సంసారంలో ఉన్నటువంటి వాళ్ళని నియమించేవారు కాదు. ఎందుకంటే సంసారంలో ఉన్న వాళ్ళకి రాగద్వేషాలు ఉంటాయి. ఇప్పుడు అలాంటి సన్యాసులు తమ యొక్క దేవాలయాల్లో ఆరాధన చేయడం కొరకు శంఖం పుచ్చుకొని వెళుతున్నారమ్మా అంటున్నారు. చూడండి ఇక్కడ ఎన్ని ప్రమాణాలు చూపించారు. ముందుగా ఒక ప్రత్యక్షంగా అనుభవించారు. తర్వాత ఊరిలో వికసించినటువంటి తామరలను చూసి నీ పెరటి బావిలో కూడా కాలానికి అనుగుణంగా ఇవి వికసిస్తాయి. సాధారణంగా కాలాన్ని బట్టి పుష్పాలు వికసించడం అలాగే ముకుళించుకోవడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని చెప్పారు. ప్రత్యక్షం, అనుమానం. ఇంకా సెంగిడువాన్ పోహిన్నారు, వాళ్ళందరూ ఆరాధన చేయడం కోసం వెళుతున్నారు అని చెప్తున్నారు. సెంగిడువాన్ పోహిన్నారు, వాళ్ళందరూ ఆరాధన చేయడం కోసం వెళుతున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన అర్థం ఉందండి. జేగుడు రాళ్ళు అంటే ఏంటి? మన మనస్సు అని అర్థం. ఆ మనస్సు ఎర్రగా ఉంది అంటే ఏంటి? రాగద్వేషాలు కలిగి ఉందని అనమాట. ఏదో విషయాలపైన రాగం అంటే ఇష్టము అని అర్థం. దాన్ని ఎరుపు రంగుతో చూపించారు. ఆ జేగుడు రాళ్ళ లాంటిదే మన మనస్సు. అవన్నీ కూడా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, వీటిని విషయములు అంటారు. చూడండి, మీరు లౌకికంగా సొసైటీలో కనిపించేటువంటి ఏ ఒక్క దురలవాట్లు తీసుకోండి, ఏవి తీసుకోండి, అవన్నీ కూడా ఈ 5 కిందనే ఉంటాయి. అవన్నీ కూడా శబ్దము, స్పర్శ, రూప, రస, గంధ. ఏదో వినాలి, ఏదో తాగాలి, ఏదో తినాలి, ఏదో ముట్టుకోవాలి, ఏదో అనుభవించాలి, ఏదో వాసన చూడాలి, వీటి కిందకి వస్తాయి. కాబట్టి మన మనసు ఎప్పుడు విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? దాన్ని పొడి చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు? జేగుడు రాళ్లను పొడి చేసి నీటిలో కలిపి వస్త్రానికి అద్ది ఆ కాషాయాన్ని ధరిస్తున్నారు. ఇక్కడ వస్త్రము అంటే పరమాత్మ అని అర్థం. చూడండి, ఆ మనది కూడా రాయిలాగా ఉంది. మరి దీన్ని పొడి చేయడం అంటే భగవద్గుణ అనుభవము, భగవన్నామ సంకీర్తనము. ఆ శ్రవణం చేయడం వల్ల కఠినంగా ఉన్న మనసు కాస్త కరిగిపోతుంది, పొడి అవుతుంది. తర్వాత దాన్ని నీటిలో కలిపి వస్త్రానికి అద్దడం అంటే భగవద్గుణాన్ని అనుభవించడం అనే ఒక గొప్ప తాత్వికమైనటువంటి అర్థం ఇందులో ఉంది. అలా కుంచకోళ్ళ పట్టుకొని వెళ్ళి దేవాలయం తలుపులు తెరిచి అక్కడ ఆరాధన చేయడం కొరకు వీళ్ళందరూ కూడా వెళుతున్నారు. వెంబల్ తవత్తవర్, ఈ పదానికి అర్థం ఏంటి? తెల్లటి పలు వరసలు అంటే ఏంటి? శుద్ధమైన ఆహారము స్వీకరించేవారు. భక్ష అభక్ష వివేకము కలవారు అంటే ఏంటి? ఇది తినవచ్చును, ఇది తినకూడదు అన్న వివేకం కలవారు. ఎప్పుడైతే ఆహార శుద్ధి ఉంటుందో అప్పుడు సత్వశుద్ధి ఉంటుంది కదండి. ఎప్పుడైతే సత్వగుణం ఉంటుందో అప్పుడు ధ్రువాస్మృతి, చక్కటి ధారణ శక్తి ఉంటుంది. ఆ సత్వగుణం వల్లనే మనం పరమాత్మని పొందగలుగుతాము. ఇక్కడ సన్యాసులు చెప్పబడ్డారు. అలాగే తెల్లటి పలు వరుస అంటే చక్కటి వాక్కు కలవాళ్ళు అని చెప్పబడ్డారు. దీని ద్వారా మనం మాట్లాడే ఏ మాట అయినా సరే ఇతరులకు ఆనందం కలిగించేలాగా ఉండాలి, కానీ దుఃఖం కలిగించేలాగా ఉండకూడదు. సో అటువంటి వారు వెంబల్ తవత్తవర్. ఇంకొక అర్థము, ఆ చలిలో ఊహు అనుకుంటూ వెళ్తున్నారు అని ఒక అర్థం. ఇంకొకటి ఈ అర్థం అనమాట. సో వాళ్ళందరూ వెళుతున్నారంటే అర్థం ఏంటి? తెల్లవారిందనే కదా అర్థం. కాబట్టి నువ్వు లేవలసినది. తంగల్ తిరుక్కోయిల్ సెంగిడువాన్ పోహిన్నారు, ఎంగళై మున్నం ఎళుప్పువాన్ వాయ్ పేసుం నంగాయ్ ఎడుందిరాయ్ నానాదాయ్ నాగుడయాయ్. ఏమమ్మా, నిన్నటి రోజు రాత్రి నువ్వు ఏం చెప్పావు? అసలు ఉదయం పూట మనందరం కలిసి కృష్ణ పరమాత్మని సేవించాలి, మన వ్రతానికి కావాల్సినటువంటి పరై అనే వాయిద్యాన్ని శ్రీకృష్ణుడు మనకి ఇస్తాడు, కాబట్టి అందరం తెల్లవారుజామునే మనం వెళ్ళాలి అన్నప్పుడు
మేమంతా కంగారు పడ్డాం. ఎలా లేవాలి, ఆ సమయానికి మెలకు వస్తుందా రాదా అన్నప్పుడు నువ్వేమన్నావు? మీరేం కంగారు పడకండి, నేను ఉదయాన్నే లేస్తాను, మిమ్మల్ని కూడా లేపుతాను. ఎంగళై మున్నం ఎడుప్పువాన్ వాయిపేశం, మమ్మల్ని ముందుగానే లేపుతాను అని నువ్వు చక్కగా మాట్లాడి ఇంకా పడుకుని ఉన్నావా? అంగాయ్ ఓ పూర్ణురాలా, ఎడుందిరాయ్ లేవమ్మ, నానాదాయ్ నా ఉడయాయ్, ఓ సిగ్గులేడిదానా, ఓ చక్కగా మాట్లాడగలిగేదానా అంటున్నారు. ఏమండి, ఈ 10 పాసురాల్లో ఆళ్వార్లను నిద్రలేపుతున్నారు, భాగవతోత్తములను నిద్రలేపుతున్నారు అని అన్నారు కదా. మరి ఇక్కడేమో దూషణలాగా ఉంది కదా. ఓ సిగ్గులేనిదానా, ఓ మధురంగా మాట్లాడగలిగేదానా అంటున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, నానాదాయ అంటే అర్థం ఏంటంటే భగవన్ నామాలను కీర్తించడంలో ఏమాత్రం సిగ్గుపడని వారు. చూడండి, గోష్ఠి అంటే సమూహం అని అర్థం, గ్రూప్ అని అర్థం. మనం కూర్చొని భజన చేస్తున్నప్పుడు కొంతమంది గట్టిగా చెప్తుంటారు, కొంతమంది అయితే అసలు నోరు తెరవరు, కొంతమంది కేవలం పైపైకి మాత్రమే చెప్తూ ఉంటారు. ఎందుకు భగవన్నామం చెప్పడానికి సిగ్గెందుకండి? భగవంతుడు ఎవరు? మన తండ్రి కదా. అమ్మవారు ఎవరు? మన తల్లి కదా. తల్లి తండ్రుల నామాన్ని చెప్పడానికి ఎవరైనా సిగ్గుపడతారా అండి? సిగ్గుపడకూడదు. అలా భగవన్నామాన్ని ఉచ్చరించడంలో, భగవంతుని యొక్క గుణాలని అనుభవించడంలో ఏమాత్రం సిగ్గు లేనటువంటి గోపిక. అంటే చక్కటి భాగవతోత్తమురాలా అని కీర్తిస్తున్నాడు తప్ప ఇక్కడ పైకేమో దూషిస్తున్నట్టుగా కనబడుతుంది, కానీ లోపల అర్థం ఏమిటి? కీర్తిస్తున్నారు అని చక్కగా మాట్లాడగలిగేదానా. శ్రీకృష్ణ పరమాత్మ చాలా చమత్కారే అండి. మనం 5వ భాషలో చెప్పుకున్నాం. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై. ఏం చెప్పుకున్నాం అక్కడ? ఆశ్చర్యకరములైన చేష్టతములు కలవాడు. ఇంతమంది వెళ్ళారనుకోండి, ఆ ఒక్క గోపిక రాలేదా అని అడుగుతాడు. ఆమె వచ్చాక రండి అంటాడు. లేదా ఇంతమంది వచ్చినా కూడా ఏదో మెలికలు పెట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. కృష్ణుడు వేసే ప్రశ్నలకి ధీటుగా సమాధానం చెప్పే కెపాసిటీ నీకే ఉందమ్మా, అంత సమర్థురాలు నువ్వు. కాబట్టి లేవమ్మా గోపిక, వచ్చి మా గోష్ఠిలో అన్వయించు. సెంగడు చక్కరమేందుం తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడేలో రెంబావాయ్. దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు, శంఖాన్ని చక్రాన్ని ధరించినటువంటి వాడు, ఆ పుండరీకాక్షుని యొక్క నామాన్ని చెప్దాం రావలసింది అని ఈ గోపికని ప్రార్థిస్తున్నారు. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. రేపటి రోజున మరొక విలక్షణమైనటువంటి ఒక పాసుకంతో మనం కలుద్దాం. జయ శ్రీమన్నారాయణ.